సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ప్రిన్సిపల్ శైలజ, కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ విద్యార్థులను ఆరోపిస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి రాత్రి సమయంలో ఆల్కహాల్ సేవిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఇక కాగా ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన విరమించబోమని విద్యార్థులు బైఠాయించారు. ఇక విద్యార్థినులకు విద్యార్థి మహిళా సంఘాల మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారో చూసింది. ప్రిన్సిపల్ మేడం చీరలు తీసుకురమ్మన్నా నాకు చీరలు ఏమి కట్టుకోవడానికి అని చెప్పి సార్ ఈ చీరలు తీసుకుని ఆ బ్యాగ్లో పెట్టి ఇవి కవర్ చేసి వైట్ కవర్లు పెట్టి ఒక బ్లాక్ కవర్ పెట్టి మేడం చూపించమంటే అసలు చూపించలేదు మేడం కవర్ ఒకసారి బ్యాగ్ చూపించండి. నిన్నట్టు ఎట్లయితుంది మేడం, మరి మాకు సపోర్ట్ లేదు అట్లయితుంది కదా మేడం, అట్లెందుకు వాళ్ళ మీద మర్చేయాలి సార్? మేము అందరం మేజర్స్ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు? సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు. అసలు 5th క్లాస్ నుంచే కొట్టారు. మేము డిగ్రీ స్టూడెంట్ సార్, ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది. మేము అందరం మేజర్స్, అందరికి ఓటాకు ఉంది. ఆమె ఎట్లా కొడతారు సార్? ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు. మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్. అసలు మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్. మా మీద ఎగబడుతుంది అంటే నైట్ టైం ఆల్కహాల్ చేసాం, మా మీద ఎగబడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే. మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా దొరికినాయి బీర్ బాటిల్స్ నిన్న నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుతుందో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్, షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం, హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్?